వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐదుగురు మృతి, పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. రాహుల్లో ఈసీ అఫిడవిట్ అడగటం న్యాయమా? సీఎం రేవంత్. రామంతపూర్లో ఉద్రిక్త వాతావరణం, విద్యుత్ ప్రమాదంపై సీఎం డి ముషారఫ్. హైదరాబాద్ రామంతపూర్లో కృష్ణాష్టమి వేడుకల్లో ప్రమాద మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. క్షతగాత్రులకు వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపింది. గ్రేటర్ విద్యుత్ కేబుల్ వైర్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారన్నారు. ప్రమాదంపై విచారణకు ఆదేశించామని, పూర్తి నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ ఆరోపించారు. దేశం నలుమూలలా ఓట్ల చోరీ జరుగుతుంది. బీహార్ 65 లక్షల ఓట్లు తొలగించారు. బతికున్న వారిని చనిపోయినట్లుగా చూపారు. ఈ కుట్రను రాహుల్ గాంధీ బయటపెట్టారు. తప్పును ప్రశ్నించిన ఆయన్ను ఈసీ అఫిడవిట్ అడగటం న్యాయమా? రాహుల్ పాదయాత్రలో మేము పాల్గొంటాం, అక్కడే కాదు ఇక్కడ ఓట్ల చోరీకి కుట్ర చేస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమికి సంపూర్ణమైన మెజారిటీ వస్తే సరిగ్గా 5 నెలల తర్వాత శాసనసభ ఎన్నికలు జరిగితే మనం పూర్తిగా ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయినామని విశ్లేషిస్తే 1 కోటి ఓట్లు మహారాష్ట్రలో కొత్తగా చేరిన 4 నెలల్లో. నేను అడుగుతున్నా, 4 నెలల్లో ఏ రాష్ట్రంలోనే ఏ దేశంలో అయినా 1 కోటి మంది పుట్టగలరా? ఒకవేళ పుట్టిన వాళ్ళకు ఓటు హక్కు వస్తుందా? కానీ మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ 4 నెలల్లో 1 కోటి కొత్త ఓట్లను నమోదు చేసి ప్రజా అభిప్రాయాన్ని దెబ్బతీసి, ప్రజా అభిప్రాయాన్ని తుంగలో దొక్కి భారత రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేసి, ఏ మహారాష్ట్ర నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చిండ్రో, ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగాన్ని ఇచ్చిండ్రో, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసుకుంటూ మహారాష్ట్రలో పార్లమెంట్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల లోపల 1 కోటి కొత్త ఓట్లు నమోదైనవి. ఆ దొంగ ఓట్లే మహారాష్ట్రలో. రామంతపూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యుత్ ప్రమాదంపై సీఎం డి ముషారఫ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం సీఎం డి మాట్లాడుతూ ఎక్కువగా కేబుల్స్ కటింగ్ చేస్తున్నారని, అన్వాంటెడ్ అవసరం లేని కేబుల్స్ ను తొలగిస్తున్నామన్నారు. దానివల్లే విద్యుత్ ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని, ఇంకా త్వరగా అలాంటి వైర్లు ఉండకుండా చేస్తామని చెప్పారు. ఎక్కడెక్కడ ఇంకా కేబుల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో, అన్వాంటెడ్ కేబుల్సా లేదా యూజ్ లో లేని కేబుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేసి కూడా ఇమీడియట్లీ ఆ కేబుల్స్ ని గత కొన్ని రోజుల నుంచి కేబుల్ కటింగ్ యాక్టివిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఈ కేబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కేబుల్స్, అన్వాంటెడ్ కేబుల్స్, లో హ్యాంగింగ్ కేబుల్స్, డాంగ్లింగ్ కేబుల్స్ ని కటింగ్ చేసే ప్రక్రియ ఇంకా ఫాస్ట్ గా తెస్తాం. రైతులు వ్యవసాయం చెయ్యము అని విరమించుకునే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితి. రైతులకు గిట్టుబాటు ధర కూడా ఇవ్వటం లేదు. ఈ సంవత్సరమే యూరియా బస్తాలకు ఇలా ఉంది. ఎప్పుడు ఇంత కష్టం లేదని అంటున్న మహిళలు. 2 రోజులు నిన్న వర్షంలో తడిచినాం మేము. నిన్న వర్షంలో కూడా తడిచిర్రు. ఎట్లా యూరియా బస్తాలు దొరకట్లేదు? మరి ఏంది రేవంత్ రెడ్డి ఏమో ఫుల్ గా ఇస్తున్నాము, అసలు యూరియా బస్తాల కొరతే లేదంటాడు. మీరేమో మరి ఈ సంవత్సరం ఇట్లా అయింది, ఎప్పుడు లేదు. అంతేనా? రేవంత్ రెడ్డి వచ్చినాక అసలు ఎట్లా ఉందమ్మా రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత? ఎట్లా ఉన్నది, మందుల రేటు పెరిగింది, పిండి బస్తాలకు ఇబ్బంది అవుతుంది, రైతు బంధు ఇబ్బంది, రుణమాఫీ కూడా కాలే మాకు. రుణమాఫీలు కూడా కాలే. మరి రైతుకు రుణమాఫీ కాలే, పండిస్తానికి యూరియా ఇస్తలేడు, పండిస్తానికి నీళ్లు రావట్లేమని అంటున్నారు. ఎట్లా మరి ఎట్లా బతకాలి రైతు అనేవాళ్ళు? అదే ఘోరం ఉన్నది. మరి విరమించుకునే కథగా వచ్చింది రైతులు వ్యవసాయం చేయమని కడుగు వచ్చింది తెలంగాణలో. మళ్ళీ ఓట్లు వేస్తారమ్మా, మీ మహిళలు ఓట్లు వేస్తేనే గెలుతాను అంటుండ్రు రేవంత్ రెడ్డి. మహిళలు అంటే ఫ్రీ బస్సులు పెట్టినాడు, తులం బంగారం అన్నాడు. ఏది పెట్టినా కూడా అది గిట్టుబాటు ధర లేదు, ఏది లేదు, ఎట్లా ఇబ్బంది కదా. గిట్టుబాటు ధర కూడా ఇస్తలేరా?
ఏం ధరలు మొత్తం మిర్చి దాదా ఈ సంవత్సరం మొత్తం డౌన్ అయింది. మొత్తం 1,50,000 మీద పడ్డాయి మాకు కూళ్ళు మీకు రిటర్న్ గా మీ సంవత్సరం చేసిన పెట్టుబడి కూడా అందులోకిపోయింది. పెట్టుబడాలనే మీ శ్రమాలనే అదిపోగా మీకు పైగా 1,50,000 అప్పు. మరి ఎట్లా మా పరిస్థితి ఇట్లుంటే ఎట్లా మరి తెలంగాణలో? ఎట్లా ఇక గవర్నమెంట్ పట్టించుకోవాలి. మనం ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు, మళ్ళీ ఓట్లు వేసే పరిస్థితి ఏమైనా ఉందా? మనం ఎట్లా ఎత్తాం ఓట్లు? ఇంత ఇబ్బందులు పెట్టినాక ఓట్లు వేయడం మనకు ఎట్లా ఎత్తాం? అంతేనా? ఇబ్బందులు అవుతున్నది. అయితే 4 ఎకరాలు ఉంటే 2 బస్తాలే యూరియా ఇస్తున్నాడు. మా కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ కూర్చున్నాము. కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదంటున్నా మహిళలు. ఈ వయసులో కూడా మరి నా కొడుకు తీసుకొస్తలేడా? కొడుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిపోతుండా? మరి ఎట్లా మరి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నావు యూరియాకి? ఇయ్యాలనే అయ్యా, ఇయ్యాలనే వచ్చినాయి. యూరియాకి వచ్చినావా లేకపోతే వేరే ఏదైనా ఊరికే వచ్చినాయా? అరే రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి ఏమో యూరియా ఫుల్ ఇస్తానంటాడు. మరి ఏది అంతేనా? ఎన్ని ఎకరాలు ఉంది కొడుకు? నా కొడుకు 4 ఎకరాలు అంటున్నాయి. మరి 4 ఎకరాల మంది ఇస్తారా? 1-2 బత్తాలు ఇస్తాను? 2 ఇస్తాండు, ఇంకా ఎక్కువ ఇస్తాండు అయ్యా. మరి ఆ 2 బత్తాలు సరిపోతాయి 4 ఎకరాలు? మరి గదే బాపుతోటి, నాతోటి, అమ్మతోటి, బాపుతోటి, ఆయనతోటి అందరు కుటుంబం మొత్తం వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇక మరి రాదా? బత్తాలు సరిపోవద్దా? మరి సరిపోవద్దా చెప్పు? ఎప్పుడన్నా ఇబ్బంది పడరు ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు? పల్లె ఇప్పుడే ఎట్లా మరి? ఇట్లా కేసీఆర్ వచ్చినాక ఎట్లా? సారీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లుంది? ప్రభుత్వం ఇప్పుడు ఆయన వచ్చింది కదా, ఆయనకున్నాడు ఆయన చేసిండు, ఈయనకున్నాడు ఈయన చేస్తాడు. మరి ఎవరైనా మార్పు అన్నారు, ఎట్లుంది మార్పు? మార్పే వచ్చింది. మార్పు వస్తే మనం ఏం చేస్తాం ఇప్పుడు? అయ్యా చెప్పు. ఫ్రీ బస్ ఎక్కుతానా? ఫ్రీ బస్సు ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ దగ్గర తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య ఆధ్వర్యంలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల హక్కుల సాధనకై ఆగస్టు 21వ తారీఖున బషీర్బాగ్ లో జరగబోయే ముఖ్య కార్యకర్తల సమావేశం కరపత్రం కార్మిక సమైక్య వ్యవస్థాపకులు కలకోటి రామన్న గారి ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయటం జరిగింది. కలకోటి రామన్న మాట్లాడుతూ అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు, వారికి కనీస వేతనాలు అన్ని ప్రైవేటు సంస్థ యాజమాన్యాలు ఇవ్వాలని, బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించాలని మరియు బందెల యాదగిరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికి పనికి తగ్గ వేతనం వారు కోరుకుంటున్న అటువంటి విధంగా వారు డిమాండ్లను నెరవేర్చాలని ఫిలిం ఇండస్ట్రీ అసోసియేషన్ ను డిమాండ్ చేయడం జరిగింది. ఫిలిం కార్మిక ఫెడరేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి మా తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక సమైక్య రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రతి ఒక్కరూ హాజరై ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్వాల ఎంకన్న మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కన్నే కిషోర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు ఏసుపాదం, బండిపల్లి మల్లేష్, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షులు మహేష్ మరియు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. ఈరోజు తెలంగాణ కార్మిక సమైక్య ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు నాడు ఇందిరా పార్క్ 21వ తారీఖు నాడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మరి ముఖ్య కార్యకర్తల సమావేశం ఉంది. తెలంగాణలో ఉన్న కార్యకర్తలంతా, ముఖ్య కార్యకర్తలంతా ఆ మీటింగ్ను విజయవంతం చేయాలని కోరుతూ రానున్న రోజుల్లో 42% ఇస్తాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తక్షణమే బీసీలకు రిజర్వేషన్లను ప్రకటించాలనేది తెలంగాణ కార్మిక సమైక్య ప్రధాన డిమాండ్ చేస్తోంది. మరి అదేవిధంగా సినిమా రంగాలలో పనిచేసే కార్మికులు మరి ఒక 10-15 రోజుల కంచెలి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ధర్నాలు చేస్తాను. వారికి సంఘీభావం తెలియపరుస్తూ రేపు రానున్న రోజుల్లో తెలంగాణలో ఉన్న కార్మికులందరినీ కలుపుకొని మంచి భవిష్యత్తు ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళకు హక్కులు అందజేస్తాడో మరి వారిని అది చెయ్యని పక్షాన మరి
తక్షణమే వేరే కార్యాచరణ. వంగవీటి మోహనరంగ హత్యపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన కామెంట్స్ చేశారు. తనకు ప్రాణరక్షణ కల్పించాలని రంగ నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు ఆయన్ను ప్రభుత్వం చేత చంపించడం మీకు తెలిసిందే అని పశ్చిమ గోదావరి జిల్లా ఆరుగొలనులో రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరో రంగను చూస్తూ ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పండుగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా వచ్చి ఈ సభను దిగ్విజయపరిచినందుకు మీ అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి చిన్న స్థాయి నుంచి ఎదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ఈ ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు. ఆయన నాకు ప్రాణ రక్షణ కల్పించండి అని నిరాహార దీక్ష చేసిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు. అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలామంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్లో మీ అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగ గారు ఆ రోజు చేసిన బీజం. ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం, అందరిలోనూ మేల్కొల్పు రావడం, మన శక్తి ఏంటో మనం తెలుసుకోవడం జరిగింది. రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులం. ఆయన చెర్లూరుపేటలో జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి 100 బుల్లెట్లతో ఆయన ఎస్కాట్ చేసి తీసుకెళ్ళాం. 10 రోజులు చెర్లూరుపేటలో ఉన్నా నేను జైల్లో చంపేస్తారంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఆయన పోయి 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న యువత అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్న విగ్రహాలు పెట్టడం. భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఉన్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక వంగవీటి మోహన్ రంగ గారికి చెప్పడం అత్యంత తెలియజేస్తున్నాను. మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్కరణ చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనతో మాకు కొంత తోటగోపి నేను కూడా ఎక్కువ ఆయనతోని. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి సంగీత్ నగర్ లో జరిగిన సహస్రాని హత్య కేసులో దర్యాప్తు చేపట్టామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. అమ్మాయి తల్లిదండ్రులు ఉద్యోగాల నిమిత్తం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలిక తండ్రి కృష్ణ ఇంటికి వచ్చి చూడగా ఆమె విగత జీవిగా పడి ఉంది. తల్లిదండ్రులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేయలేదు. దర్యాప్తు చేపట్టాము అని డీసీపీ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం 1:10 మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైల్ 100 సమాచారం వచ్చింది. దాని ప్రకారం ఒక 10 సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం. వచ్చి చూడగా ఆ పాప 10 years ఏజ్ అండ్ 6th క్లాస్ చదువుతూ ఉంది. సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది. సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ బాడీ చూసాము. తల్లిదండ్రులు చెప్పే వెర్షన్ ఏంటంటే వాళ్ళు 9 o'clockకి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు. వాళ్ళు మళ్ళీ తండ్రి 12:30కి అట్లా బాబుకి బాక్స్ పంపాలని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు. సో బాడీని ఇప్పుడు పిఎంఈకి పంపిస్తూ ఉన్నాము. క్రూజ్ టీమ్ అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పుడు వరకు అనుమానం వ్యక్తం చేయలేదు. స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయడం ఇంకా తెలియదు. వీఆర్ వెరిఫై. పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి 6th క్లాసు హాలిడేస్ ఇచ్చారని చెప్పినారు. వాళ్ళు వచ్చి ఇక్కడికి 2 years అయినని చెప్తున్నారు. చిత్తూరు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన దివ్యాంగులు. మేమంతా నిజమైన దివ్యాంగులమే అంటూ సదరం సర్టిఫికేట్తో గగ్గోలు పెట్టిన దుస్థితి. కూటమి ప్రభుత్వం అన్యాయంగా పింఛన్ల కోత విధించిందని ఆరోపిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న దివ్యాంగుల వద్ద వినతులను స్వీకరించిన కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ. ఇళ్ళకి పోయినప్పుడు డాక్టర్లు ఇట్లా చేస్తే ఈడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సదరన్ క్యాంప్ లో ఏ విధంగా జరుగుతుంది? మన నిజమైన పనులు ఇచ్చాడు డాక్టర్. ఇంటి దగ్గర పోయిన డాక్టర్లు ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చేస్తున్నారు? కలెక్టర్ గారు రావాలా?
లేదు మేడం, అదే 10 సంవత్సరాల కింద పిల్లలు దొంగలు ఇప్పుడు కాదండి సార్, 40% కూడా లేదంట. కాదండి బాగా ఎప్పుడు సార్ చేసేది? ఇప్పుడు మళ్ళీ 10 చోట్ల హాస్పిటల్ ఇక్కడ రావాలి. కలెక్టర్ గారు రావాల్సింది. కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వారికి ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా? కలెక్టర్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన 2500 హామీ అమలు చేసే వరకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తుందన్నారు మహిళా జాగృతి ఉపాధ్యక్షురాలు మేకా లలిత యాదవ్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన మహిళలకు సోనియా గాంధీ ఏదైతే గ్యారంటీల మీద సంతకం చేసి ఇచ్చిందో ప్రజలకు మోసం చేసిందో 2500 ఇస్తానన్న హామీ నెరవేర్చాలని సోనియమ్మకి ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే పోస్ట్ ఆఫీస్లో కూడా పుకార్లతోటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఎలాంటి అలవుకాని హామీలు ఇచ్చి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దానికి మేము ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా మా కవితక్క చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమం కూడా ప్రతి ఒక్క తెలంగాణలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. తప్పకుండా ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు ఏదైతే ఇచ్చిరో హామీలన్నీ నెరవేర్చే దిశగా చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మీరు నిన్న పిసిసి మహేష్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు, 80% పనులు అయిపోయినాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో అని చెప్పారు. ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేసిరో చెప్తే ఆ ప్లేస్కు మేమైనా వస్తాం సార్. మీ టైం చెప్పండి, మీరే ప్లేస్ చెప్పండి, మేము వస్తాము. ఒక్క హామీలు కూడా నెరవేర్చింది. రైతు బంధు సగంలోనే అయిపోయింది. ఏది పింఛన్లు ఆపేసారు. ఆల్రెడీ 2500 హామీ లేదు, ఫ్రీ స్కూటీ లేదు. ఏ ఒక్క హామీలు కూడా చేయకుండా ఇలా ప్రజలను, మహిళలను, యువతులను ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. రాబోయే రోజులలో కూడా ఏదైనా మాట్లాడే ముందు ఇలా సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా అయ్యండి. ఇలా మహేష్ గౌడ్ గారు మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. ఎక్కడైందో చెప్పండి. దానికి సంజాయిషిగా మేమందరం జాగృతి తరఫున కూడా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాని పిలుపునిస్తాం. ప్రతి ఒక్క తెలంగాణ గ్రామంలో కూడా కంపల్సరీ ఉద్యమం మాత్రం ఉధృతం చేస్తాం. ప్రతి ఒక్క ఏదైతే 6 గ్యారంటీలు ఏమైతే ఇచ్చిరో ప్రతి ఒక్కటి ఇచ్చే వరకు మా జాగృతి ఆధ్వర్యంలో పోరాడతామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. సిరిసిల్లలో భూ కబ్జాలపై కలెక్టర్ మౌనం వీడి అసలైన దోషులను జైలుకు పంపాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి డిమాండ్ చేశారు. ఈరోజు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీ నాయకులతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సిరిసిల్ల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుచరులు 2000 నుండి 3000 వరకు కబ్జాలు చేశారని గోపి ఆరోపించారు. చిన్న చితక వ్యక్తులపై మాత్రమే చర్యలు తీసుకుంటూ పెద్ద పెద్ద నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ముస్తాబాద్ మండలంలోని 410, 608 సర్వే నెంబర్లలో 608లో 100 ఎకరాలు కబ్జాకి గురైందని, 410 సర్వే నెంబర్లలో మరో 50 ఎకరాలపై స్టోన్ క్రషర్ నడుస్తుందని అన్నారు. సిరిసిల్ల కొత్త చెరువు DCMHO పరిధిలో ఎంత భూమి కబ్జా గురైందో కలెక్టర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కలెక్టర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ పట్టణంలో అనేక అక్రమ లేఅవుట్లు జరుగుతున్నాయన్నారు. వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. జిల్లాలో ఎన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయి, ఎంత భూమి రికవరీ చేశారు, ఎంత అసైన్డ్ ల్యాండ్ మిగిలి ఉంది అన్న వివరాలను కలెక్టర్ వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వెంటనే సమాధానం ఇవ్వకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడిస్తాం అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆడెపు రవీందర్, దుమాల శ్రీకాంత్, గజబీంకర్, చందు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా బహుజనులందరికీ సర్వాయి పాపన్న గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఒక 2-3 వేల ఎకరాలు గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వారి అనుయాయులకు రాసిచ్చింది, వాటన్నిటినీ బయటికి తీస్తున్నాం మేము. వాటన్నిటినీ ఏదైతే
చట్ట ప్రకారంగా కాని వాటిని అన్నింటినీ క్యాన్సిల్ చేసి ఆ చేసుకున్న వాళ్ళందరినీ జైలుకు పంపుతానన్నారు. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఆరంభ శూరత్వమే చూపెట్టింది. ఏదో చిన్న చితక వ్యక్తులను 4-5 రికవరీ పెట్టి జైలుకు పంపిరు తప్ప ఇంట్లున్న పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయలేకపోతాను. ఈరోజు బలహీన వర్గాలకు ఇద్దామంటే భూమి లేకుండా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులేమో 2000 ఎకరాలు 3000 ఎకరాలు వీళ్ళు కబ్జా చేసిర్రు, వాళ్ళందరినీ రికవరీ పెడతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కలెక్టర్ గారు ఇప్పటి వరకు అసలు ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది అసైన్డ్ ల్యాండ్, మరి ఎంత రికవరీ చేసిండ్రు, ఎంతమంది మీద చట్టపరమైన కేసు పెట్టిండ్రు అన్న విషయాన్ని ఇంతవరకు పరిపాలనాధికారి అయిన కలెక్టర్ గారు ప్రజలకు వివరించరు. మరి ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, ఎన్ని ఎకరాలు కబ్జాకు గురైంది, మరి ఎంత రికవరీ చేసిండ్రో కలెక్టర్ గారు చెప్పాలి. మరి జిల్లా కలెక్టర్ గారు ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులతో? మరి గౌరవ శాసనసభ్యులతో ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా? చిన్న చిన్న వ్యక్తులనే తప్ప బడా బడా లీడర్లు ఎవరైతే కబ్జాకు గురి చేసుకొని అసైన్డ్ భూములు అసైన్మెంట్ కమిటీకి సంబంధం లేకుండా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఎవరైతే కబ్జాలు చేసుకొని పాస్బుక్లు పొంది అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ చిట్టా బయటికి తీయాలా. ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క వ్యక్తికి చట్టపరంగా శిక్ష అనుభవించే విధంగా. ఈరోజు నిన్నగాక మొన్న ముస్తాబాద్లో మా మండలాధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను, 410 సర్వే నెంబర్ 608 సర్వే నెంబర్ 608 సర్వే నెంబర్లో 100 ఎకరాల అసైన్ ల్యాండ్ ఉంది, దాని అంతా కబ్జా చేసిరని చెప్పి 604 సర్వే నెంబర్ల 410 సర్వే నెంబర్ల సుమారు 50 ఎకరాలు కబ్జాకు గురైంది, స్టోన్ ప్రెషర్లు పెట్టిరని చెప్పి దాని మీద ఎంక్వైరీ లేదు. అదే రకంగా సిరిసిల్ల మానే ఈ కొత్త చెరువు పక్కకున్న DCMS గోదాంకు సంబంధించిన భూమి అసలు ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జాకు గురైంది, దాన్ని ఎంక్వైరీ చేసే పరిస్థితులు లేవు. మరి జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? జిల్లా కలెక్టర్ గారు వివరణ ఇవ్వాల్సి ఉన్నది. DCMS గోదాంకు ఎంత ప్రభుత్వ భూమి ఉన్నది, ఎంత కబ్జా గురైంది, ఎంత అందుబాటులో ఉంది, దానికి వివరణ ఇవ్వాలి. అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు అసైన్డ్ ల్యాండ్ ఎంత ఉంది, ఎంత కబ్జాకు గురైంది, ఎవరెవరి పేరు మీద చర్యలు తీసుకున్నారు, మిగతా వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, పెద్దలకు ఒక రకంగా చిన్నలకు ఒక రకంగా వ్యవహారం చేస్తే భారతీయ జనతా పార్టీ ఊరుకో. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు కూడా మున్సిపల్ స్పెషల్ అధికారిగా కలెక్టర్ గారే ఉండి ఉంటారు. తప్పకుండా ఇక్కడ మున్సిపల్లో జరుగుతున్న లేఅవుట్ ల్యాండ్ల ఆక్రమణ, మున్సిపల్లో ఇంతవరకు ఎంత లేఅవుట్లు చేసిర్రు, ఎంత ల్యాండ్ ఆక్రమించుకున్నారు, లేఅవుట్ ల్యాండ్లు ఏడున్నాయి, మరి ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాన్ని కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారికి ఉన్నది. మరి ఈరోజు మేము సహకరిస్తామని ఎంతవరకు చెప్పినా కానీ మమ్మల్ని వాడుకునే పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు లేరు. రానున్న రోజుల్లో ఈ అసైన్డ్ ల్యాండ్ ఏవైతే ఉన్నాయో బలహీన వర్గాలకు కాకుండా పెద్దలకు పై చేసిన దాన్ని వీరి గిట ఎంత కబ్జా అయింది ఎంత ఉందో వివరణ ఇవ్వనట్లయితే భారతీయ జనతా పార్టీ నుండి కలెక్టరేట్ ముట్టడి ప్రోగ్రాం తీసుకుంటామని చెప్పి పాత్రికేయ మిత్రుల సమావేశంలో తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ పౌరునికి ప్రతినిధి సర్వాయి పాపన్న గౌడ్ అని పలువురు నాయకులు కొనియాడారు. పేద ప్రజల కోసం వీరోచిత పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శమని వెల్లడించారు. సామాన్య కుటుంబంలో పుట్టి మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగురవేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. పీడిత జనుల కోసం, బహుజల ఆత్మ గౌరవం కోసం తన సర్వస్వాన్ని ధారపోసిన మహాయోధుడు పాపన్న అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, టోనీ, బీసీ సంక్షేమ సంఘం, బీసీ సాధికారత సంఘం మండల అధ్యక్షులు ఏ గుర్లా కరుణాకర్, కందుకూరి రామాగౌడ్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి, గీతా వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి కొత్త రవి, మండల ఉపాధ్యక్షులు బాలసాని శ్రీనివాస్ గౌడ్, ఆంకారపు రవీందర్, మచ్చ ఆంజనేయులు, మచ్చ శ్రీనివాస్, రాపల్లి ఆనంద్, సుద్దాల కరుణాకర్, గొల్లపల్లి ముచ్చేందర్, గనగోని శ్రీనివాస్, సుద్దాల కొండయ్య, సుద్దాల శ్రీనివాస్, బైరగోని దేవయ్య, కొండన్న, పేట నాంపల్లి, కొండనపేట ఆంజనేయులు, మాల్యాల వెంకటేశం, వంగ సుధాకర్, గోపాల్, ఆసాని లక్ష్మారెడ్డి, బండి తిరుపతి, బండి యోగి, శ్రీశైలం, వయ్యాబుల కనకయ్య, సుద్దాల మల్లేశం, నేరెళ్ల దేవయ్య, కందుకూరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో గౌడ కల్లిపిత ఉద్యోగ సంఘం పక్షాన అదేవిధంగా బీసీ సంఘాలు సంయుక్తంగా మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క 370వ జయంతి ఉత్సవాలను మరి జరుపుకోవడం జరుగుతుంది. ఈ
గ్రామంలోని మరి సంఘాలు అయితేనేమి వివిధ పక్షాల నాయకులు అందరూ మరి వచ్చి మరి పాపన్న గౌడు నివాళులర్పించడం జరిగింది. మరి ఈరోజు మరి పాపన్న గౌడు ఆయన పోరాటం చేసినందుకు చాలా బీసీలకు చైతన్యం జరిగింది. మరి ఆయన 1650 సంవత్సరంలో జన్మించి 25వ ఏట మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కూడగట్టుకొని సైన్యం ఏర్పాటు చేసి మరి ఆనాడు ఏది పెత్తందారులు సుబేదారులు జమీందారుల యొక్క ఆగడాలను మరి భరించలేక అధికంగా పనులు వేయడం వల్ల అప్పుడు వాళ్ళందరినీ పోగు చేసి 12 మందితోటి ఉన్న అక్షర గణంతో 1200 నుంచి 12,000 సైనికులను తయారు చేసి గోల్కొండ కోటను జయించాడు. 21 కోటలను మరి జయించి నిర్మించి ఆయన పరిపాలన చేశాడు. మరి ఆయన యొక్క ఆశయాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి నెరవేర్చాలని ఆయన యొక్క విగ్రహాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ట్యాంక్ బండ్ మీద మరి కట్టించాలని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆయన యొక్క కోటలను మరి పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని, మరి ఇంకా ఆయన జనగామ జిల్లాలో పుట్టింది కాబట్టి ఆయన పేరు మీద జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, పాపన్న జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని మరి మేము బీసీ సంఘాల పక్షాన కోరుతా ఉన్నాం. సర్దార్ పాపన్న గౌడ్ గారి 375వ జయంతిని పురస్కరించుకొని నేడు తంగలపల్లి మండల కేంద్రంలో గౌడ కల్లు గీత కార్మిక సంఘాల మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జయంతి వేడుక నిర్వహించడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాల మేరకు తనను కన్నగల్ల సామ్రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడం కొరకు నేటి యువతరం ఆయన ఆశయాలను పునిపుచ్చుకొని ముందుకు పోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నేను అందరినీ విన్నవిస్తూ ఉన్నా. అలాగే ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గారు తన సామ్రాజ్యంలో జరుగుతున్న అరాచకాలను అవినీతిని ఎండగట్టడం కోసం 350 సంవత్సరాల క్రితమే ఒక గెరిల్లా ఆర్మీని ఏర్పాటు చేసుకొని గోల్కొండ సామ్రాజ్యాన్ని తేలినటువంటి ఒక చక్రవర్తిగా తన పాలనను కొనసాగించింది. కాబట్టి అదే యుద్ధ స్ఫూర్తితో మన గ్రామాలను మన ప్రాంతాలను నేడు కాపాడుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జన్మదినాన్ని తంగలపల్లి మండల కేంద్రంలో తంగలపల్లి గ్రామానికి చెందినటువంటి వివిధ హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు నాయకులందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, వారి హక్కుల కోసం ఆనాడు సర్వాయి పాపన్న గారు పోరాటించిన స్ఫూర్తితో ఈరోజు వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సిన అవసరం ఎంతైందా ఉందని చెప్పి మరొక మారు ఆ మహనీయునికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఐదుగురు మృతి, పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. రాహుల్లో ఈసీ అఫిడవిట్ అడగటం న్యాయమా? సీఎం రేవంత్. రామంతపూర్లో ఉద్రిక్త వాతావరణం, విద్యుత్ ప్రమాదంపై సీఎం డి ముషర్రఫ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.